హాయ్, వెల్కమ్ టు సైరఫీ టాక్స్. అయితే మనం కిందటి వీడియోస్లో మనం ఏ విధంగా మాట్లాడాలి, కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాము, కొన్ని వర్బ్స్ నేర్చుకున్నాము. వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 అలాంటి వర్బ్స్ నేర్చుకున్నాము. గతంలో ఎలా మాట్లాడాలి, ఫ్యూచర్లో ఎలా మాట్లాడాలి, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి అని తెలుసుకున్నాము. ఈరోజు డే ఫోర్లో కొన్ని వర్బ్స్ నేర్చుకున్నాం. అంతకంటే ముందుగా మీరు ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నా, ఎంకరేజ్ చేయాలనుకున్నా ప్లీజ్ కింద కనిపిస్తున్నట్టుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట బెల్ మీద ఆల్ అనేది నొక్కండి. అప్పుడు నా వీడియోస్ అన్ని మీకు వస్తుంటాయి, కనిపిస్తూ ఉంటాయి. ఒక చిన్నది సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి, ఎంతో మందికి వెళ్ళిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా దీన్ని చూడండి. కొంచెం లెంత్ అయినా మీరు చూస్తే కొంచెం వర్డ్స్ వస్తాయి కదా మీకు. సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తే కాదు, చూడాలి. చూస్తేనే ఇంకొక కొంతమందికి వెళ్ళొద్ది. ఓకేనా? థ్యాంక్ యూ. సో డే 4లోకి వెళ్ళిపోదాం. ఏంటి డే 4లో కొన్ని వర్బ్స్. కన్సిడర్, కన్సిడర్డ్, కన్సిడర్డ్ అంటే ఏంటి? పరిశీలించడం. పరిశీలించడంలో ఏంటి? V1 కన్సిడర్, కన్సిడర్డ్, కన్సిడర్డ్. విజిట్, విజిటెడ్, విజిటెడ్ సందర్శించడం. వర్బ్ 1 వచ్చేసి విజిట్, వర్బ్ 2 వచ్చేసి విజిటెడ్, వర్బ్ 3 వచ్చేసి విజిటెడ్. సేమ్ వర్బ్ 2, వర్బ్ 3 సేమ్ అన్నమాట. నెక్స్ట్ ఆన్సర్, ఆన్సర్డ్, ఆన్సర్డ్ అంటే జవాబు, జవాబు ఇవ్వడం. జవాబు ఇవ్వడం ఏంటి? ఆన్సర్ V1, ఆన్సర్డ్ V2, ఆన్సర్డ్ V3. నెక్స్ట్ వియర్, వోర్, వాన్ ధరించు అంటే బట్టలు వేసుకుంటాం, డ్రెస్ వియర్ అదనమాట. వియర్, వోర్, వాన్. ఆర్గ్యూ, ఆర్గ్యూడ్, ఆర్గ్యూడ్ వాదించు. ఆర్గ్యుమెంట్ అంటాం కదా, ఆర్గ్యుమెంట్ మీన్స్ వాదించడం. అరే వై యు ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ మీ అని అడుగుతాం. ఎందుకు నాతో వాదిస్తున్నావు? ఆర్గ్యూ, ఆర్గ్యూడ్, ఆర్గ్యూడ్. నెక్స్ట్ వర్క్, వర్క్డ్, వర్క్డ్ పని చేయు. సారీ వర్క్, వర్క్డ్, వర్క్డ్ పని చేయు. విన్, వాన్, వాన్ గెలుపొందు. నేను విన్ అయ్యా, నేను వాన్ అయ్యా అని చెప్తాం కదా, అదనమాట గెలుపొందు. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్ అడుగుట. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్ అడుగుట. స్మైల్, స్మైల్డ్, స్మైల్డ్ చిరునవ్వు. డాన్స్, డాన్స్డ్, డాన్స్డ్ నాట్యం, నాట్యమాడు. సో ఏంటి? వర్బ్ 1 డాన్స్, వర్బ్ 2 డాన్స్డ్, వర్బ్ 3 డాన్స్డ్. సేమ్ వర్బ్ 2, వర్బ్ 3. అదేంటి? సో ప్రజెంట్ స్ట్రక్చర్ అంటే వర్తమానం, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న వాటిలో వర్బ్ 1 అనేది వాడతామని చెప్పాను కదా. సో వర్బ్ 1 ఈజ్ యూజ్డ్ ఫర్ డైలీ యాక్టివిటీస్ అంటే రోజు చేసేటువంటి పనులలో వర్బ్ 1 అనేది ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే ఐ గో టు బెడ్, ఐ వాచ్ టీవీ, ఐ రీడ్ న్యూస్ పేపర్, ఇలాంటివన్నీ డైలీ చేస్తుంటాం కదా. ఐ గో ఫర్ ఎ వాక్. రోజు చేసే పనుల్లో వర్బ్ 1 అనేది యూజ్ చేస్తాం, డైలీ యాక్టివిటీస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ హ్యాబిచువల్ యాక్టివిటీస్ అంటే హ్యాబిట్స్లో. హ్యాబిట్స్ అంటే అలవాట్లు. అలవాట్లు ఏంటి? కొంతమంది బెడ్ పడుకునే ముందు దేవుడికి ప్రార్థిస్తారు. బిఫోర్ గో టు బెడ్ సమ్ పీపుల్స్ ఆర్ ప్రే టు గాడ్. అలాంటి అంటే హ్యాబిట్స్లో, యాక్టివిటీస్ ఉన్న వాటిలలో వర్బ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్ అంటే కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి, అవి మారవు అనమాట, ఎప్పటికీ మార్చలేము. ద సన్ రైజ్ ఇస్ ద ఈస్ట్. సన్ అనేది ఈస్ట్నే, తూర్పులనే ఉదయిస్తుంది, అది మారుస్తామా? యూనివర్సల్ ట్రూత్ అనమాట. యువర్ థాట్స్ ఈజ్ చేంజ్ టు యువర్ మూడ్. మన ఆలోచనలు మన మూడ్ని చేంజ్ చేస్తుంటాయి. అంటే మన ఆలోచన ఏ విధంగా ఉంటే మన మూడ్ ఆ విధంగా ఉంటుంది. మనం సంతోషకరమైన ఆలోచనలు చేస్తున్నాం అనుకో సంతోషంగా ఉంటాం, బాధాకరమైన ఆలోచనలు చేస్తున్నాం బాధగా ఉంటాం. సో అదనమాట. నెక్స్ట్ టు ఎక్స్ప్రెస్ ఇన్నర్ ఫీలింగ్స్. మీ లోపల ఉన్న ఫీలింగ్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, అలాంటి టైంలో కూడా వర్బ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ ద కొటేషన్స్. కొటేషన్స్లో కూడా వర్బ్ అనే ఉంటుంది. మనం గోడల పైన కొటేషన్ చూస్తుంటాం, వెళ్తున్నప్పుడు కొటేషన్ చూస్తుంటాం కదా, కొటేషన్స్లో ఖచ్చితంగా వర్బ్ అనేది ఉంటుంది. వర్బ్ అని యూజ్ చేసి కొటేషన్స్ యూజ్ చేస్తారు. డైలీ యాక్టివిటీస్, యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిట్స్ అండ్ కొటేషన్స్, ఇలాంటి వాటిలలో ఇన్నర్ ఫీలింగ్స్ చెప్పే వాటిలలో కూడా వర్బ్ అనే యూజ్ చేస్తాం మనం. ఇందులో పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్లో నెగటివ్, WH క్వశ్చన్స్లో పాజిటివ్, WH క్వశ్చన్స్లో నెగటివ్. యాక్చువల్గా ఇవన్నీ చూసాం మనం. రివైండ్ చేసుకుంటే డెప్త్గా తెలుసుకోవడం. ఏంటి పాజిటివ్ వే అంటే చదువుతాను,
వింటాను, నడుస్తాను. అంటే ఆయన కరెక్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు. నేను చదువుతా, ఐ కెన్ రీడ్, ఐ రీడ్, వింటా, ఐ లిజన్, నడుస్తా, ఐ వాక్, ఐ గో ఫర్ ఎ వాక్, ఇలాంటివి చెప్తున్నాడు. నెగటివ్ చదవను, వినను, నడవను చెప్పేస్తున్నాడు. ముందే నెగటివ్ గా చెప్పేస్తున్నాడు. ఇంటరాగేటివ్ లో పాజిటివ్. ఇంటరాగేటివ్ అంటే చెప్పాను నేను, ఇంటరాగేషన్ చేయడంలో కూడా పాజిటివ్ గా ఉంటుంది, నెగటివ్ గా ఉంటుంది. ఏ విధంగా? చదువుతావా, వింటావా, నడుస్తావా అని క్వశ్చన్ మంచి వేలో ఇంటరాగేటివ్ వేలో పాజిటివ్ గా అడుగుతున్నాడు. నెగిటివ్ కొంతమంది ఉంటారు, అన్ని ఫస్ట్ క్వశ్చన్ చేయకముందు క్వశ్చన్ వీడే కన్ఫర్మ్ చేసేస్తారు, వీడు చేయడు, వీడు రాయడు, వీడు నడవడు అన్నట్టుగా చదువవా, వినవా, నడవవా, తినవా, అరే తింటావా అని అడగాల, తింటాడో తినడో, నెక్స్ట్ ఆన్సర్ ఇస్తాడు, వీడే తినవా కన్ఫర్మ్ చేస్తాడు. నెగిటివ్ లో అనమాట, ఇంటరాగేషన్ లో నెగిటివ్ ఇది. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లో పాజిటివ్. ఏం చదువుతావు, ఎక్కడ కొంటావు, ఇలాంటివి. ఏమి చదువుతావు, ఎక్కడ కొంటావు అంటే పాజిటివ్ గా మనం అడుగుతున్నాం. నెగిటివ్ గా కూడా ఏముంటుంది డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లో? ఎందుకు చదవవు, ఎందుకు నడవవు, ఎందుకు పోవు, ఎందుకు తినవు, ఎందుకు వెళ్ళవు. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లో నెగిటివ్. ఎందుకు అనగానే వై, ఇది ఒక్కటే నెగిటివ్ లో యూజ్ చేసేది. హౌ, వెన్, వేర్, ఇవేవి యూజ్ చేయమన్నమాట. ఓకేనా? ఇప్పుడు నుంచి అసలు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏంటి అంటే పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని మనం చెప్పుకున్నాం. సో అందులో ఐ, యు, దే, వి ఈ నాలుగింటికి వర్బ్ వన్ ఎలా యూజ్ చేస్తాం, హీ, షీకి వర్బ్ వన్ ఎలా యూజ్ చేస్తాం చూద్దాం. చూడండి, జస్ట్ ఈ నాలుగుకి ఒక రకంగా ఉంటుంది, హీ, షీకి ఒక రకంగా ఉంటుంది. ఇంతకుముందు అన్నిటికీ సేమ్ యూజ్ చేసేవాళ్ళం, కానీ రెగ్యులర్ గా యూజ్ చేసేప్పుడు మాత్రం వేరే వేరే మారుతూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేయగానే కొంచెం ఫాలో అవ్వండి, కొంతలో కొంతైనా తెలుస్తుంది. కొంచెం నాకు కూడా చెప్పాలని ఇంట్రెస్ట్ వస్తుంటది. వర్బ్ వన్ లో ప్లే తీసుకుందాం. ఐ ప్లే, ఏమన్నాం? ఐ ప్లే అంటే నేను ఆడతాను అంటున్నాను. ఐ డోంట్ ప్లే, డోంట్ ప్లే ఏంటి, నేను ఆడను అంటున్నాడు. ఏం యూజ్ చేస్తున్నాడు నెగిటివ్ లో? ఐ డోంట్, డోంట్ యూజ్ చేస్తున్నాడు. ఐ డూ, ఐ డోంట్ డూ, యు డూ, యు డోంట్ డూ, దే డూ, దే డోంట్ డూ, వి డూ, వి డోంట్ డూ. ఐ ప్లే, యు ప్లే, దే ప్లే, వి ప్లే, ఐ డోంట్ ప్లే, యు డోంట్ ప్లే, దే డోంట్ ప్లే, వి డోంట్ ప్లే. చేయను, చేయట్లేను అని చెప్పడానికి డోంట్ అనేది యూజ్ చేస్తాం. హీ, షీకి అతడు, ఆమె అని చెప్తున్నప్పుడు అతను ఆడుతున్నాడు, అతను ఆడట్లేడు అని ఎట్లా చెప్తాం? హీ ప్లే, హీ డజంట్ ప్లే. చూడండి ఇక్కడ ఐ ప్లే, ఐ డోంట్ ప్లే. హీ ప్లే, హీ డజంట్ ప్లే. డోంట్, డజంట్, హీ షీకి డజంట్ యూజ్ చేయాలి. షీ ప్లే, షీ డజంట్ ప్లే. ఓకేనా? ఇది పాజిటివ్ లో, నెగిటివ్ లో. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ లో డూ యూ ప్లే, డూ యూ ప్లే అడుగుతున్నాడు. ఇంట్రాగేటివ్ లో పాజిటివ్ లో క్వశ్చనింగ్ అడుగుతున్నాడు. డూ యూ ప్లే అన్నప్పుడు ఏం చెప్పాలి? ఎస్ ఐ డూ, నో ఐ డోంట్. డస్ హీ ప్లే, చూడండి డస్ ఇక్కడ హీ షీకి, డస్ హీ ప్లే, ఎస్ హీ డస్, నో హీ డజంట్. డస్ షీ ప్లే, ఎస్ షీ డస్, నో షీ డజంట్. అర్థమైపోవాలి, తెలుగులో చెప్పకుండా మీకు నేను ఇక్కడ చదువుతున్నాను అంటే అది ఏది ఏ రకమైన ఆన్సర్ చెప్తున్నాడు అనేది. ఎస్ షీ డస్ అంటే అవును తను చేస్తుంది, నో తను చేయట్లేదు, ఆమె చేయట్లేదు అని అనుకోవాలి. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లో వాట్ డూ యూ ప్లే చెప్పంగా, వాట్, వేర్, వెన్, వై, హౌ అనేది యూజ్ చేస్తామని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లో. అందులో ఏమడుగుతాం? ఇక్కడ డూ యూ ప్లే అని అడిగాము. డూ యూ ప్లే, నువ్వు ఆడుతున్నావా, నువ్వు ఆడతావా అని అడుగుతున్నాము. ఏ మాట ఆడుతున్నావు, ఏ మాట ఆడతావు అన్నప్పుడు వాట్ డూ యూ ప్లే. ఎక్కడ ఆడుతున్నావు అన్నప్పుడు వేర్ డూ యూ ప్లే. ఎప్పుడు ఆడుతున్నావు అన్నప్పుడు వెన్ డూ యూ ప్లే. ఎందుకు ఆడుతున్నావు అప్పుడు వై డూ యూ ప్లే. ఎలా ఆడుతున్నావు అన్నప్పుడు హౌ డూ యూ ప్లే. ఏంటి? వాట్ డూ యూ ప్లే, వేర్ డూ యూ ప్లే, వెన్ డూ యూ ప్లే, వై డూ యూ ప్లే, హౌ డూ యూ ప్లే. ఇవి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. అందులోనే హీకి, షీకి ఏ రకంగా అడుగుతాం మనం? ఇవి ఐ, యు, దే, వి అంటే నేను, నువ్వు లేదా మీరు, దే వారు, వి అంటే మేము. ఇలాంటి ఈ 4 రకాల వాటికి మాత్రం మనము డోంట్ యూజ్ చేస్తాం.
హీకి సీకి డస్ అంటే యూజ్ చేస్తాం. అలాగే హీకి సీకిలో కూడా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లో ఏ విధంగా అడుగుతాం? వాట్ డస్ హీ ప్లే, వాట్ డస్ షీ ప్లే, వేర్ డస్ హీ ప్లే, వేర్ డస్ షీ ప్లే, వెన్ డస్ హీ ప్లే, వెన్ డస్ షీ ప్లే, వై డస్ హీ ప్లే, వై డస్ షీ ప్లే, హౌ డస్ హీ ప్లే, హౌ డస్ షీ ప్లే. ఏం ఆట ఆడుతుంది, ఎప్పుడు ఆడుతుంది, ఎక్కడ ఆడుతుంది, ఎందుకు ఆడుతుంది, ఎలా ఆడుతుంది, అదనమాట. ఇది ఖచ్చితంగా ఈ ఒక్క స్ట్రక్చర్ మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఇంగ్లీష్ ఈజీగా వచ్చేస్తుంది. దీని నుంచే పునాది, ఫస్ట్ పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు అనేది గట్టిగా ఉంటుంది. అందుకే మొదట్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేసింది ప్రాక్టీస్ చేయండి, నోట్స్ పెట్టుకోవడం అంతే. చిన్న చిన్న క్వశ్చన్స్ ఎవరైనా అడిగినప్పుడు అరే నువ్వు పని చేస్తావు అంటే ఎస్ ఐ డూ అనండి, ఎంత బాగుంటుంది చూడండి. ఇంగ్లీష్లో మాట్లాడితే అసలు ఇంగ్లీష్కున్న అందమే వేరు. అది మన తెలుగు మీడియం వాళ్ళం చాలా కష్టపడి నేర్చుకొని యూజ్ చేయాలంటే భయపడి ఎవరేమనుకుంటారని సిగ్గుపడి ఆపేస్తుంటాం. అలా కాకుండా చిన్న చిన్న వర్డ్స్ యూజ్ చేయండి, అప్పుడు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.